అందరికీ నమస్కారం. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్నాము. సోమశిల అంటేనే తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా మనకు వినిపిస్తుంది. అలాంటి పర్యాటక ప్రాంతంలో మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రభుత్వ సెలవులు రావడంతోన జనాలు అంటే పర్యాటకులు సోమశిలకు అధిక సంఖ్యలో తరలి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, మరి ఇక్కడ పర్యాటకుల కోసం లాంచ్ ఏర్పాటు చేశారా, బోటింగ్ ఏమన్నా ఉన్నదా తెలంగాణ టూరిజం నుంచి అనే అంశాలపైన మనం పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఇదివరకు ఆన్లైన్లో శ్రీశైల దర్శనానికి వెళ్ళడానికి ఈ కృష్ణానది జలాల మీద అడవుల అందాలను తిలకిస్తూ శ్రీశైలానికి వెళ్ళేవారు. మరి ఆన్లైన్లో ఆ టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించారు. మరి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ సోమశిలలో ఉన్న లాంచ్ పనిచేయడం లేదు. పర్యాటకులు కూడా దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి శ్రీశైలం వెళ్ళాలన్నా ఇక్కడ వచ్చి జలాల అంటే ఇక్కడ చిన్న బోటింగ్ ద్వారా, ఇక్కడ కనిపిస్తున్న బోటింగ్ ద్వారా కూడా ఆహ్లాదంగా గడపడానికి కూడా వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఈ బోటింగ్ నడవడం లేదని, పనిచేయడం లేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అలలు రావడం వల్ల మేము శ్రీశైలాన్ని కూడా లాంచ్ నడపలేమని కూడా ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో పర్యాటకులు చాలా అసంతృప్తి గురవుతున్నారు. దీనిని పర్యాటక శాఖ పెద్దలు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇక్కడ సోమశిల అంటేనే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే సోమశిలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ తరుణంలో లాంచ్ నడవడం లేదు, చిన్న బోటు కూడా నడవలేదని మళ్ళీ ఇక్కడ నిర్వాహకులు పర్యాటకులు చెబుతున్నారు. దీనిపైన వారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పని చేసే విధంగా పర్యాటకులు ఇబ్బందులు లేకుండా వారికి అసంతృప్తి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని పర్యాటకుల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా, కొల్లాపూర్, సోమశిల.